ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 4వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకొనిన వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడి ఉండిరి. మంచిది. మనం చదువుకున్న లేఖనాలు మన వెనుకల్లో దేవునికరంగా మార్చునుగాక. ఈ యొక్క 4వ అధ్యాయానికి మనం శీర్షికగా ఎస్తేరు నిరీక్షణ అనే మాటను మనం ఆలోచన చేయవచ్చు. ఎస్తేరు నిరీక్షణ. ఎందుకంటే ఎస్తేరు యూదుల యొక్క క్షేమం కొరకై రాజు దగ్గరికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉంది, అలాగే నిరీక్షణ కలిగి ఉంది. అందుకని ఎస్తేరు నిరీక్షణ అనే టైటిల్ మనం ఆలోచన చేయవచ్చు. అలాగే విభజన వచ్చేటప్పటికి 1 నుంచి 3 వచనాలు మొర్దెకై ప్రలాపం. మొర్దెకై ప్రలాపం. 4 నుంచి 9 వచనాలు హతాకు మధ్యవర్తిత్వం. హతాకు మధ్యవర్తిత్వం. 10 నుంచి 17 వచనాల్లో ఎస్తేరు ప్రతిస్పందన. ఎస్తేరు ప్రతిస్పందన. ఇక్కడ 1 నుంచి 3వ వచనం వరకు ఈ 127 సంస్థానముల్లోని యూదులందరి మీదకి వచ్చిన మరణ శాసనమును బట్టి మొర్దెకై గోనె పట్ట కట్టుకొని వీధుల్లోకి వెళ్ళడానికి సిగ్గుపడలేదు. మన ప్రభువు కూడా మనం ఆలోచన చేస్తే నాశన పాత్రులమైన మనలను విమోచించుటకై దిగంబరిగా సిలువలో వేలాడటకు యెరూషలేము వీధులలో సిలువ మోయుటకు ముఖంపై ఉమ్మి వేయించుకున్నటకు సిగ్గుపడలేదు. ఇంకా యూదులు మరణం 11 నెలలు ఉండగా వారు ఆలక్ష్యం చేయకుండా మొట్టమొదటిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, మొర్దెకై సిగ్గుపడలేదు గోనె పట్ట కట్టుకొనుటకు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిగ్గుపడలేదు శిలువ మరణం పొందుటకు. మన జీవితాల్లో ప్రభు కొరకై మనం జీవించే వారంగా ఉండాలి. ప్రభువుని ప్రకటించడానికి, ప్రభువుని పరిచయం చేయడానికి ఎంత మాత్రం కూడా సిగ్గుపడే వారంగా ఉండకూడదు. సమస్య ముదిరిన తర్వాత ప్రార్థన చేయడం కంటే సమస్య ఆరంభంలోనే ప్రార్థన చేయడం క్షేమకరం. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మొర్దెకై ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇక్కడ ప్రార్థన చేసినట్టు ప్రార్థన అనే పదం కనపడకపోయినా 3వ వచనం రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినా అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదంలోను మునిగిన వారైరి. అలాగే 2వ వచనంలో రాజు గుమ్మం ఎదుటికి వచ్చెను. ఎలా వచ్చాడంట? మహాశోకముతో రోదనము చేసి అని మనం చూస్తా ఉన్నాం. గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని చాలా తగ్గించుకుంటా ఉన్నాడు. చాలా శోకముతో ఉన్నాడు. సమస్య ఆరంభములోనే 11 నెలలు ఉందిలే, తర్వాత ప్రార్థన చేద్దాములే, అప్పుడు చూసుకుందాములే ఈ సమస్యని అని ఆలోచించే వెంటనే ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మొర్దెకై అనుకోలేదు అందరికి వచ్చే మరణమే నాకు వస్తుందిలే అని. మొర్దెకై
నిర్లక్ష్యంగా ఉండలేదండి. అందరికీ లేని చింత నాకెందుకు అని అనుకోలేదు. రాజు గుమ్మానికి గోనె పట్టతో వచ్చాడు. గోనెతో ఇలా రావడం కూడా రాజాగునికి వ్యతిరేకమే. అయినా ఆ వ్యక్తి భయపడకుండా రాజు గుమ్మానికి దగ్గరకు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇలా మొర్దుకై ఒక నాయకుడిగా మాదిరి చూపించాడు. ఆ మాదిరిని యూదులు కూడా అనుసరించారు. 3వ వచనంలో మొర్దుకై ఏదైతే శోకంతో ఉన్నాడో, మొర్దుకై యొక్క ప్రలాపం, మొర్దుకై యొక్క శోకం 1వ వచనంలో కనపడతా ఉంది. ప్రజలందరూ సమస్యల్లో ఉండగా, ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉండగా నాకెందుకు లేని అనుకోలేదు, కానీ ప్రజల కొరకై ఏడ్చేవాడుగా ఉన్నాడు. ప్రజల క్షేమం కొరకై, రక్షణ కొరకై ఒక నాయకుడిగా తను తగ్గించుకొని సిగ్గుపడకుండా వీధులు నిలబడినట్లు మొర్దుకై జీవితం మనకు కనబడతా ఉంది. అయితే అక్కడ ఉన్న యూదులు కూడా ఆ యొక్క మాదిరిని అనుసరిస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన సోదరి సహోదరులారా, నిజంగా మొర్దుకై యొక్క గొప్పతనం అక్కడ ఉన్న యూదులందరినీ చాలా ఇన్స్పైర్ చేసింది. చాలా ప్రభావవంతంగా వారి జీవితాలు మార్చబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా నేటి క్రైస్తవ సమాజంలో, నేటి సంఘాలలో, ఈనాడు చాలా సంఘముల్లో నేను పౌలు వాడను, అపోల్లో వాడను, కేఫా వాడను, క్రీస్తు వాడను అని బాయిలో కప్పల్లాగా ఉంటున్నారు. కానీ సిగ్గుపడకుండా సంఘమునకు బయటకు వెళ్ళి సువార్త ప్రకటిద్దాం, కొందరిని అగ్నిలో నుండి తప్పిద్దామని ఆలోచన లేవు. సంఘముగా సువార్త ప్రకటించి ఎన్ని రోజులైంది? ఈనాడు సంఘాలుగా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సిగ్గు తెచ్చుకోవలసిన విషయాల్లో సిగ్గు తెచ్చుకొని సిగ్గుపడకుండా సంఘముగా సమీప గ్రామాల్లో సువార్త ప్రకటించవలసిన అవసరత నేటి క్రైస్తవ్యానికి ఎంతో ఉంది. ప్రియమైన వార్లరా, ఆటంకాలు ఉన్నాయి. ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చెప్పవచ్చు. ఆనాడు ఆదిమ సంఘములో ఆటంకాలు లేవా? ఆటంకాలు ఉన్నాయి. మీకు పర్మిషన్ ఎవరిచ్చారని ఎజ్రా కాలములో, యేషువ, జెరుబ్బాబెలు కాలములో వారు అడిగినట్లు మనం చూస్తా ఉన్నాం. నిజంగా వారు ఎంతో ప్రయాసపడి పరిచర్య చేసిన వారుగా వారి జీవితాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇదేమి కొత్త డైలాగ్ కాదు, కానీ ఆ రోజుల్లోనే వారు అడిగినట్లు మనం చూస్తా ఉన్నాం. ఈనాడు కూడా సువార్త ప్రకటిస్తూ ఉంటే అనేక మంది మీకు పర్మిషన్ ఎవరిచ్చారు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని దూషిస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు, చంపుతూ ఉన్నారు. కనుక ఆదిమ సంఘాన్ని అనుసరించి ప్రతి ఒక్క పరిస్థితుల మధ్య మనం సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. ఆదిమ సంఘం హింస పొందింది, ఇబ్బందులు పొందింది. అనేకమైన పరిస్థితుల మధ్య వారు ఉన్న సువార్త ప్రకటించడం ఆపిన వారు కాదు. వారి యొక్క ప్రయాస నేడు మన గ్రామాల వరకు, మన పట్టణాల వరకు, ప్రతి మూలకు సువార్త ప్రకటించబడింది అంటే వారి యొక్క గొప్పతనమే. కనుక నేటి తరములో మన పని మనం జరిగించాలి. అంతేకాని మనం ఎంత మాత్రం కూడా 4 గోడల మధ్య ఉండి ఏదో 4 మాటలు చెప్పుకొని వెళ్ళటం కాదు, కానీ క్రీస్తును 4 గోడల వెలుపల మనం సిగ్గుపడకుండా ప్రకటించే వారంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో కూడా ఒక మాట మనం చదువుకుంటే, ప్రియమైన సోదరి సహోదరులారా, ద్వితీయోపదేశకాండంలో వ్రాయబడినట్లు తన జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములను విడిచిన యెడల నేను వారి ప్రార్థనను వింటానని ప్రభువు చెప్పారు. మొర్దుకై ప్రార్థన చేస్తా ఉన్నాడు, తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. గోనె పట్ట, బూడిద ఇవి తగ్గింపును తెలియచేస్తా ఉన్నాయి, దీనత్వాన్ని తెలియచేస్తా ఉన్నాయి. నిజంగా మొర్దుకై ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, అందుకే ఎంతో తగ్గించుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో తగ్గింపు, వినయం చాలా ప్రాముఖ్యమైనది.
దేవాలయానికి లోకాసు వార్తలో ఇద్దరు వెళ్ళారు, పరిసయ్యుడు సుంకరి. సుంకరి తగ్గించుకున్నాడు, పరిసయ్యుడు హెచ్చించుకున్నాడు. సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కనుక మన ప్రార్థనలు ప్రభు అంగీకరించే విధంగా ఉండాలండి. ఒక ఎగ్జాంపుల్గా మనం ఆలోచన చేస్తే, నినేవే పట్టణస్థులు కూడా యూదుల వలె 40 దినములకు దుర్గతి కలుగుతుందని యోనా అనే ప్రవక్త ద్వారా తెలియచేయబడింది. తెలిసిన వెంటనే 30 దినాలు ఆ తిని త్రాగి ఆడి పాడి 40వ రోజు ఉపవాసం ఉండి ప్రార్థిద్దామని అనుకోలే వారు వెంటనే ఆ దుర్గతిని గురించి వినగానే రాజు మొదలుకొని దాసుని వరకు ఉపవాసం ఉండి గోనె పట్ట ధరించుకొని, పశువులను కూడా గోనె పట్ట ధరింప చేసి, మేత నీళ్లు కూడా వాటికి పెట్టక వారు ప్రార్థించారు. వారి యొక్క ప్రార్థన ఫలితం, వారి యొక్క తగ్గింపు, వారి యొక్క వినయం, తద్వారా వారు కీడు నుండి తప్పించబడ్డారు. అలాగే పాపంలో ఉన్న నీవు ఇంకెంతకాలం కొనసాగుతావు? పాపంలోనే. యేసుక్రీస్తుకి ఎంతకాలం దూరంగా ఉంటావు? నేడే రక్షణ దినం కనుక దీపం ఉండగానే నువ్వు ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రాణం ఉండగానే నువ్వు ప్రభువుని నమ్ముకోవాలి. యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడితే, యేసుక్రీస్తు నందు నువ్వు పశ్చాత్తాపడితే, నీ పాపం విషయంలో పశ్చాత్తాపడి క్రీస్తుని ఒప్పుకొని నీ పాపాలు కడుక్కుంటే, నువ్వు దుఃఖపడితే, దేవుడు ఖచ్చితంగా చేర్చుకునేవాడు. నీ పాపాలు ఒప్పుకుంటే చాలు, ఆయన నిన్ను క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రుడిగా చేస్తాడు. నిత్య నరకాగ్ని గుండం నుంచి యుగ యుగాలు బాధపడవలసిన పరిస్థితి నుండి నిన్ను తప్పిస్తాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఇంకా ఈ సమయంలో క్రీస్తుని అంగీకరించకపోతే ఆయన ఒప్పుకోనండి. యేసుక్రీస్తుని అంగీకరించి కూడా పాపంలో కొనసాగుతా ఉన్నవా? దయచేసి ఆ పాపమును విడిచిపెట్టి దుఃఖపడి ప్రభు తట్టు పశ్చాత్తాపడి తిరిగి తగ్గించుకుంటే ఆయన నిన్ను హక్కును చేర్చుకునేవాడు, నీ పాపాన్ని కడిగేవాడు, నిన్ను పవిత్రపరిచేవాడు, నిన్ను ఆయన కొరకే సిద్ధపాటు చేసేవాడు. కనుక నువ్వు ఇప్పుడైనా ఈ సమయంలో ప్రభు తట్టు తిరిగి బాధపడి నీ పాపాలు ఒప్పుకొని ప్రభు కొరకే జీవించాలని మనం తెలియచేస్తా ఉన్నా. మరొక ఎగ్జాంపుల్గా మనం ఆలోచన చేస్తే, ఇర్మియా గ్రంథంలో కూడా 9వ అధ్యాయం 17 నుంచి 21 వచ్చిన వరకు మనం ఆలోచన చేస్తే, ఇర్మియా యోధా స్త్రీలతో చెప్తా ఉన్నాడు విలాపించమని. కానీ వారు వినలేదు. వినకపోవడం ద్వారా జరిగింది ఏంటి? దేవుడు చెదరగొట్టి చెరకు తీసుకువెళ్ళాడు. వారు విని విలాపం చెందినడితే, ప్రార్థన చేసినడితే, వారు చక్కగా వారి జీవితాలు యెరూషలేములో కొనసాగి, కానీ వారు వినిన వారు కాదు, ప్రార్థించిన వారు కాదు, వినయము కలిగి తగ్గించుకున్న వారు కాదు. తద్వారా బబులోను చెరకు వారు వెళ్ళారు. అక్కడ ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో ఇబ్బంది పడ్డారు, చెదరకొట్టబడ్డారు, చంపబడ్డారు. చివరికి చెరకు తీసుకువెళ్ళబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు అవకాశం ఇస్తా ఉండగా మొర్దెకై వలె చక్కగా వినయంతో ప్రార్థన చేసేవారుగా, అలాగే మన ప్రార్థన చేస్తూ ఉండగా అనేక మందిని మన ప్రార్థనలో, సంఘములో మన మాదిరి వారు అనుసరించేవారుగా, వారు కూడా మనతో కలిసి ప్రార్థన చేసేవారుగా మన జీవితాలు ఉండడానికి మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరొక భాగాన్ని మనం ఆలోచన చేస్తే 4 నుంచి 9 వచనాలు మనం చదువుకుందాం. ఎస్తేరు యొక్క పనికత్తెలను, ఆమె దగ్గర ఉన్న షండులను వచ్చి జరిగిన దాని ఆమెకు తెలియచేయగా, రాణి గొప్ప మనోవిచారము గలదై మొర్దెకై కట్టుకొని ఉన్న గోనె పట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొనుటకై అతని యొద్దకు వస్త్రములు పంపాను, కానీ అతడు వాటిని తీసుకొనలేదు. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి ఉండుటకును రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి, అది ఏమైనది, ఎందుకైనది తెలుసుకొనుటకు మొర్దెకై యొద్దకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చెను. హతాకు రాజు గుమ్మ ఎదుట ఉన్న పట్టణపు వీధుల నుండి మొర్దెకై యొద్దకు పోగా,
మొర్దుకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనము చేయుటకు కాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తం ఇంతనియును అతనికి తెలిపి అని మనం చూస్తా ఉన్నాం. సాయకరంగా 8-9 వచనాలు కూడా చదువుకోవచ్చు, టైం లేదు కాబట్టి నేను ఎంతటితో వాటిని తెలియచేస్తా ఉన్నా. ఎస్తేరు గోనెను ధరించిన మొర్దుకై విషయమై విచారము గలదై కట్టుకొనుటకై వస్త్రములు పంపింది, కానీ అతడు వాటిని తీసుకోనలేదు. మొర్దుకైకి ఏం కావాలి? వస్త్రాలు అవసరమా? ఇప్పుడు గోనె పట్టు కట్టుకున్నాడంటే వస్త్రాలు లేవని అర్థం కాదు. మొర్దుకైకి కావలసినది వస్త్రాలు కాదు, కానీ మొర్దుకై కావలసింది యూదుల యొక్క రక్షణ ఆయనకు కావాలి. యూదుల యొక్క రక్షణ అతనికి కావాలి. ఎంత మాదిరికరమైన వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు చూస్తా ఉన్నాం. ఎలీషా వలె మొర్దుకై వస్త్రాలు కోరలేదు, దానియేలు వలె దానములు బహుమానాలు కోరలేదు. ఇక్కడ ఆలోచన చేస్తే ఎస్తేరు ఒక వ్యక్తి గురించి విచారపడితే, వాస్తవానికి యూదుల యొక్క పరిస్థితి తెలియదు, కానీ ఎస్తేరు మొర్దుకై పరిస్థితిని చూసి విచారపడతా ఉంది అక్కడున్న సీన్లో. కానీ మొర్దుకై 127 సంస్థానంలో ఉన్న యూదులందరి రక్షణ విషయమై విచారపడుతూ ఉన్నాడు. యూదులందరూ 11 నెలల వరకు చనిపోబోతా ఉన్నారు. 127 సంస్థానంలో ఉన్న యూదులు చనిపోబోతా ఉన్నారు. వారి కొరకు ఎంతో విచారపడుతున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత హతాకును పంపించింది. ఆ సమయంలో మొర్దుకై చక్కగా వివరంగా ఆ విషయాలు వివరించి మొర్దుకై అర్తాకుకు చక్కగా విషయాలను వివరించి పంపించాడు. ఒక కాపీ కూడా, యూదుల మీదకి వచ్చిన మరణ శాసన ఒక కాపీని కూడా ఆమెకి పంపించినట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, రక్షణ వస్త్రం లేని నేడు మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, రక్షణ వస్త్రం లేని అనేక మానవుల కొరకు విచారపడాలి. విచారం కలిగి మనం ఉండేవారంగా ఉండాలండి. నిజంగా అలాంటి విచారం మనం కలిగి ఉన్నామా? రక్షణ లేని వారి కొరకై ప్రపంచంలో అనేక మంది రక్షణ లేని వారు ఉన్నారు. వారి కొరకై రక్షణ లేని వారి కొరకై చింత ఉందా? బైబిల్ గ్రంథంలో సంఘమును గూర్చి చింత పౌలుకు తిమోతికి ఉన్నట్లు మనం కలిగి ఉండాలి. అలాగే రక్షణ లేని వారి పట్ల, వారి రక్షణ కొరకై మనం ప్రార్థన చేసేవారు, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ఉండాలి. వారికి ప్రకటించే వారంగా ఉండాలి. నెహెమ్యా జీవితంలో కూడా ఒక ఎగ్జాంపుల్గా మనం ఆలోచన చేస్తే 2వ అధ్యాయం 2వ వచనంలో నెహెమ్యా రాజుకి గిన్నె అందించుచుండగా, రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారంగా ఉన్నదేమి, నీ హృదయం దుఃఖం చేతనే అది కలిగినదని నెహెమ్యాతో అన్నాడు. వాస్తవానికి నెహెమ్యా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, కానీ ఎందుకు దుఃఖపడతా ఉన్నాడు? నెహెమ్యా యొక్క దుఃఖం పాడైపోయిన యెరూషలేము పట్టణం గురించి విచారిస్తా ఉన్నా. మొర్దుకై విచారం అక్కడ ఉన్న యూదులందరి కొరకై. నెహెమ్యా విచారం, యెరూషలేములో ప్రాకారాలు కూలిపోయాయి. నెబుకద్నెజర్ రాజు టైంలో వాటన్ని కూల్చేశాడు. జెరుబ్బాబెలు యెషువ కాలంలో వాటిని దేవాలయం కట్టడం జరిగింది. ఎజ్రా కాలంలో దేవాలయాన్ని చక్కగా డిజైన్ చేయటం జరిగింది. కానీ యెరూషలేముకు ప్రాకారాలు శత్రువు యొక్క దాడి నుంచి విడిపిస్తాయి. అయితే నెహెమ్యా పాడైపోయిన యెరూషలేము కొరకై విచారిస్తున్నట్లు మనం చూస్తున్నాం రాజు దగ్గర. ఈ ప్రపంచంలో, మన దేశంలో మనం చేయవలసిన బాధ్యత ఏంటి? మన రాష్ట్రాల్లో అలా రక్షణ లేక పాడైపోయిన పట్టణాలు, రక్షణ లేక పాడైపోయిన రాష్ట్రాలు, రక్షణ లేక పాడైపోయిన దేశాలు ఎన్నో ఉన్నాయి. వాటి పట్ల విచారం కలిగి ప్రార్థన చేసి వీలైతే ఆ పట్టణాలు వెళ్ళి ప్రకటించి వచ్చే వారంగా ఉండాలి. 4 గోడల మధ్య మనం పాఠాలు నేర్చుకోవడం మంచిదే. నేర్చుకున్న విషయాలని, మనం పొందిన అనుభవాన్ని ప్రకటించే వారంగా ఉండాలి.
ఈ విచారంతోనే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట చెప్పబడింది కదా. కనుక మనుషులందరి కొరకే మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతో ఉంది. ఆనాడు భక్తులు కలిగి ఉన్న ఆత్మలను వచ్చిన విచారం మనం అందరం కలిగి ఉండాలి. నువ్వు కలిగి ఉన్నావా? ఏదో నేను రక్షింపబడ్డానులే, నా మటుకు నేను రక్షింపబడ్డానులే అని అనుకోవద్దు. ఇతర రక్షణ కొరకై మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. కుటుంబ రక్షణ కొరకై. అలాగే సంఘములో రక్షింపబడని కుటుంబాలు ఉన్నాయి. భర్త వస్తే భార్య ప్రభు నమ్ముకోదు, భార్య వస్తే భర్త నమ్ముకోడు, భార్య భర్తలు వస్తే ప్రభు పిల్లలు నమ్ముకోరు. రక్షణ లేని వారు ఉన్నారు సంఘములో. రక్షణ లేని కుటుంబాల కొరకే ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతో ఉంది. వారికి ప్రకటించవలసిన అవసరం ఉంది. సంఘం వెలుపల సువార్త ప్రకటించవలసిన అవసరం ఎంతో ఉంది. కనుక నేటి సమాజంలో మనం ముందుకు కొనసాగుతూ ఉండగా ఈ సమాజంలో ప్రభువు కొరకై అనేక మందిని సంపాదించే వారంగా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ తాను పంపిన వస్త్రములు మొర్దెకై ఎందుకు తీసుకోలేదో అనే సంగతి తెలుసుకొనుటకు ఎస్తేరు మొర్దెకై వద్దకు హతాకు అనే షండును పంపింది. అలా పంపగా విషయాలన్నీ మొర్దెకై వివరించినట్లు మనకు తెలియచేయబడతా ఉన్నాయి. అలాగే మరొక భాగాన్ని మనం ఆలోచన చేస్తే 10 నుంచి 17వ వచనం వరకు ఎస్తేరు యొక్క ప్రతిస్పందన. ఎస్తేరు యొక్క ప్రతిస్పందన అక్కడ అర్థమవుతోంది. 10వ వచనం చదువుకుందాం. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టి చాపును వారు తప్ప ప్రతివాడు సంహరింపబడదన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానములో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పమనెను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజు నగరంలో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవు నీ తండ్రి ఇంచి వారు నశించెదరు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పమనెను. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన బ్రతుకున్నట్లుగా అక్కడ ఉన్న రాజు తన బంగారు దండమును ఎవరి తట్టు చాపున వాడు తప్ప ప్రతి వాడును సంహరింపబడనన్న కఠినమైన ఆజ్ఞ కోటలో ఉంది. ఎస్తేరు అంటా ఉంది, నేటికి 30 దినముల నుండి రాజునద్దకు ప్రవేశించుటకు తాను పిలువబడలేదని హతాకుతో ఎస్తేరు తన అన్నయ్య అయిన మొర్దెకైకి చెప్పి పంపింది. నిజంగా ఇక్కడ ఈ పారసీక రాజులు వారి యొక్క ఆజ్ఞలు చివరకు వారి భార్యలకు కూడా మినహాయింపు ఇవ్వలేదని మనకు తెలుస్తా ఉంది. ఎంత కఠినమైన ఆజ్ఞల మధ్య ఎస్తేరు ఉందో మనం చూస్తా ఉన్నాం. ఎస్తేరు మాత్రమే కాదు, కానీ అక్కడ ఉన్న యూదా ప్రజలు, అక్కడ ఉన్న పారసీకాలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ఆ యొక్క ఆజ్ఞల మధ్య వారు కొనసాగుతున్నట్లు మనం చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ మనం ఒక తలంపు మనం ఆలోచన చేస్తే అక్కడ రాజుని స్పెసిఫిక్గా ఒక పర్మిషన్ ఉంటేనే రాజుని కలవాలి, లేకపోతే రాజుని కలవడానికి అవకాశం లేదు. ఈ లోక సంబంధమైన రాజు విషయం. కానీ మన పరమరాజు అయిన మన ప్రభు వద్ద మనవి చేయడానికి, ఆయన పెండ్లి భార్య అయిన సంఘములో ఉన్న మనము ఏ సమయంలోనైనా ఆయనతో సంభాషించవచ్చు, ఏ సమయంలో అయినా ఆయనతో మనం మాట్లాడవచ్చు. నా యొద్దకు వచ్చు వారిని
నేనెంత మాత్రమును త్రోసివేనని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆయన కృపాసనం వద్దకు వెళ్ళటానికి నిర్భయమైన ప్రవేశం మనకుందండి. నిజంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మనం సహాయకరంగా మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఈ గ్రంథకర్త పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టదము. 16వ వచనంలో గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదము. ధైర్యంతో కృపాసనం వద్దకు చేరే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒకప్పుడైతే పాత నిబంధనలో దేవాలయంలోకి వెళ్ళాలంటే అవకాశం లేదు. అన్యజనులమైన మనకు యూదుల్లో కూడా కేవలం ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించాలంటే యాజకులు మాత్రమే ప్రవేశించాలి. మిగిలిన వారందరూ ప్రత్యక్ష గుడారము ద్వారం వెలుపల ఉండవలసిన వారే. కేవలం యాజకులు మాత్రమే గుడారంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఆ గుడారములో కూడా అతి పరిశుద్ధ స్థలాలు ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలంటే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలి. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము చేత, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానం చేత ఆ తెర చినిగివేయబడింది. అడ్డు తెర తొలగించబడింది. ఆ యొక్క ధర్మశాస్త్రపు ముసుగు తొలగించబడింది. నేరుగా ఆయన కృపాసనం వద్దకు వెళ్ళడానికి అవకాశం అనుగ్రహించాడు. నేడు ఆయన సన్నిధిలో స్త్రీలేమి పురుషులేమి అందరూ కలిసి, అందరూ రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, ఆయన సొత్తుగా, ఆయన ప్రజలుగా చేర్చబడ్డారు. నిజంగా ఎంత గొప్ప అవకాశాలు, ఎంత ప్రివిలేజ్ని దేవుడు మనకు అనుగ్రహించాడు, ఎంత ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడండి. ఎప్పుడైనా ఏ సమయంలో ఆయన మనం కలవచ్చు, ప్రార్థన చేయవచ్చు, ఆయన మాటలు మనం వినవచ్చు. దేవుని వాక్యము ద్వారా ఆయన స్వరం మనం వినవచ్చు. నిజంగా ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. నిజంగా పాత నిబంధన యొక్క ముసుగు ఆయన తొలగించి, ధర్మశాస్త్రం యొక్క ముసుగు ఆయన తొలగించి ఆయన మనకు ప్రత్యక్షతను కనపరిచినట్లు మనం చూస్తా ఉన్నాం. ఈ లోకంలో నాయకులైతే సర్టెన్ టైంలో కలవాలి. ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే కలవగలరు. కానీ మన దేవుని ఏ టైంలో అయినా కలవచ్చు. ఈ లోకంలో ఫర్ ఎగ్జాంపుల్గా హాస్పిటల్ తీసుకుంటే 24/7 అని ఉంటాయి. కానీ ఎంతవరకు వాస్తవం అది? 24/7 వాళ్ళు అవైలబుల్గా ఉంటారా? 24 గంటలు అవైలబుల్గా ఉంటారంటే అది వాస్తవం కాదు. కానీ మన ప్రభు ఏ సమయంలో అయినా ఆయన ఇశ్రాయేలును కాపాడేవాడు, కునుకుడు నిద్రపోడు. కానీ ఆయన ఎంత మాత్రం కూడా కునికేవాడు కాదు, నిద్రపోయేవాడు. ఏ సమయంలో అయినా ఆయనతో నువ్వు సంభాషించవచ్చు. ఏ సమయంలో అయినా ఆయన అనుగ్రహించిన వాక్యాన్ని చదువుకొని ఆయన మాటలు ద్వారా పురుకొల్పబడి చక్కగా ప్రభు కొరకై జీవించవచ్చు. మనం రక్షింపబడిన తర్వాత ఇతరుల రక్షణ గురించి శ్రద్ధ తీసుకోకపోతే నేను దేవునికి లెక్క చెప్పవలసిన అవసరం ఎంతో ఉందండి. ఇక్కడ ఎస్తేరు మీద గొప్ప బాధ్యత ఏర్పాటు చేయబడింది. ఎస్తేరు రిక్వెస్ట్ చేయాలి రాజు దగ్గర యూదుల యొక్క రక్షణ కొరకై. ఈ గొప్ప బాధ్యత నెరవేర్చవలసిన అవసరత ఎస్తేరుకుంది. ఎస్తేరు అనుకోలా. ప్రియమైన సోదరి సహోదరులారా, మన జీవితంలో రక్షింపబడిన తర్వాత ఇతరుల రక్షణ కొరకే శ్రద్ధ తీసుకోవాలి. కొన్నిసార్లు మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొర్దెకై మిస్అండర్స్టాండ్ చేసుకుంటా ఉన్నాడు. ఏమని? రాజనగర్లో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందామని నీ మనసులో తలంచుకొనవద్దని తెలియజేస్తా ఉన్నాడు. నువ్వు మౌనంగా ఉన్నడలో యూదులకు సహాయం విడుదలయ్యు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ ఇంటి వారందరూ
నశించుదురు అని మొర్దుకై హెచ్చరిస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. కానీ ఎస్తేరు యూదుల ప్రజల కొరకై ఆమె కూడా ఎంతో తన ప్రాణాన్ని పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. అవును ప్రియమైన వాళ్ళారా, ఎస్తేరు ఒక ఆలోచన చేస్తే ఎస్తేరును అనాథ స్థానం నుండి రాణిగా దేవుడు తీసుకుని వచ్చాడు. గొప్ప స్థానాన్ని ఎస్తేరుకి ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. ఒకసారి మనం ఆలోచన చేస్తే మన జీవితాలు ఒక 10 సంవత్సరాల క్రితం మన స్థితి ఏమిటి, ఒక 20 సంవత్సరాల క్రితం, ఒక 30 సంవత్సరాల క్రితం మన స్థితి ఏంటి, ఇప్పుడు మన స్థితి ఏంటి ఊహించుకుంటే దేవుడు చాలా ఇచ్చించాడు కదా, దేవుడు చాలా ఆశీర్వదించాడు కదా. కనుక దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు నేను బాగున్నాను, నేను చక్కగా ఉన్నాను అనుకోవడానికి అవకాశం లేదు. నాకేమైందిలే అని అనుకోకూడదు. దేవుడు ఈ తరములో నిన్ను వాడుకోవాలనుకుంటా ఉన్నాడు. కానీ కొన్నిసార్లు మెదలం నిమ్మకు నీరెత్తినట్లు మనం ఉంటాం. ఒక క్రైస్తవ విశ్వాసిగా ఎంత మాత్రం కూడా నాకు పట్టనట్టుగా మనం జీవించామంటే మనం ఎటుపోతా ఉన్నాం, మన విశ్వాస జీవితం ఏ విధంగా ముందుకు కొనసాగుతూ ఉంది. ప్రియమైన వాళ్ళారా, దేవుడు యోసేపుని ప్రధానమంత్రిగా చేశాడు భవిష్యత్తులో ఇశ్రాయేలు పోషణ కొరకు. దేవుడు అనుగ్రహించిన వరాలు, దేవుడు అనుగ్రహించిన తలాంతులు మన స్వార్థం కొరకు కాదు, కానీ సమాజ అనగా ఇతరుల క్షేమాభివృద్ధి కొరకై వాటిని ఉపయోగించాలి. కొంతమంది దేవుడిచ్చిన వరాలను, దేవుడిచ్చిన తలాంతుల్ని వాటిని ఉపయోగించకుండా వాటిని అట్లాగే దాచిపెట్టినట్లు మనం చూస్తా ఉన్నాం. ఒక వ్యక్తి దాచిపెట్టాడు కొత్త నిబంధనలు. చివరికి ఏమన్నాడంటే, నువ్వు అన్యాయస్తుడు కనుక దాచిపెట్టానని తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు మనకు అనుగ్రహించిన వరాలు వాటిని సంఘ క్షేమాభివృద్ధి కొరకే మనం ఉపయోగించే వారంగా ఉండాలి. దేవుడు ఇచ్చిన వరాలు ప్రభు కొరకై, ఆత్మల రక్షణల కొరకై, ఇతరుల కొరకై మనం ఉపయోగించి అనేక మందిని మనం సంపాదించుకునే వారంగా ఉండాలి. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుందలే, ఇంకేముందలే అని అనుకోవడానికి అవకాశం లేదు. ప్రియమైన వాళ్ళ కొంతమంది ఇలా ఆలోచన చేస్తారు. కొంతమంది దేవుడు నన్ను ఇండియాలోనే ఎందుకు పుట్టించాడు, అమెరికాలో పుట్టించవచ్చు కదా అని అనుకోవచ్చు. నీ అవసరత ఎక్కడ ఉందో కాబట్టి ఆయన అక్కడ పుట్టిస్తాడు. నువ్వు ఇండియాలో పుట్టావంటే ఇండియాలో నీ అవసరత ఉంది. ఇండియాలో రక్షణ లేని వారు అనేక మంది ఉన్నారు. భారతదేశంలో రక్షణ లేక అనేకమైన గ్రామాలు ఉన్నాయి, అనేక జిల్లాలు ఉన్నాయి, అనేక రాష్ట్రాలు ఉన్నాయి. కనుక రక్షణ లేని వారికి రక్షణ ప్రకటించాలని, రక్షణ సువార్తను వారికి ప్రకటించాలని దేవుడు నిన్ను వాడుకోవాలనుకున్నాడు ఈ తరంలో. మరియు నీ అవసరత ఒకవేళ అక్కడ ఉంటే, అమెరికాలో నీ అవసరత ఉంటే, అలాగే మరొక ప్రాంతంలో నీ అవసరత ఉంటే, దేవుడు ఖచ్చితంగా అక్కడికి తీసుకువెళ్ళి నిన్ను వాడుకుంటాడు. ఇండియాలో మాత్రమే కాదు, కానీ నీ అవసరం ఉంటే ఆయన ప్రపంచంలో ఎక్కడికైనా నేను తీసుకెళ్ళి వాడుకొని నీ ద్వారా ఆయన పని జరిగించుకోగలడు. ప్రియమైన దేవుడని ప్రార్థన అని లేదు, కానీ 15 వచనంలో 15-16 వచనంలో అంతరార్థం అవి కనబడుతూ ఉన్నాయి. చదువుకుందాం 15-16 వచనాలు. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండాడి, నేను నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను, నేను రాజునకు ప్రవేశించదును, నేను నశించేదను. నిజంగా ఎస్తేరు యొక్క గొప్ప త్యాగం మనం చూస్తా ఉన్నాం. నీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, అక్కడ ఉపవాస ప్రార్థన మా కొరకు చేయండి, మేము కూడా చేసుకుంటాం అని ఎస్తేరు మొర్దెకైకి వర్తమానం పంపిస్తా ఉంది. ప్రియులారా, ఎన్ని సమస్యలు ఉన్నా
కుటుంబ సమస్యలైన, ఆర్థిక ఇబ్బందులైన, అనారోగ్య పరిస్థితులైన, ఎలాంటి పరిస్థితులైనా అవి ఎవరి వల్ల సాధ్యము కాకపోయినా కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస ప్రార్థన చేస్తే ఆ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మనకు ఆ సమస్యల నుండి పరిష్కారం దేవుడు అనుగ్రహిస్తాడండి. కనుక ఉపవాస ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనది. ఉపవాస ప్రార్థన ద్వారా ఆనాడు దేవుని హృదయం అనేక మంది కదిలించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఉపవాస ప్రార్థన ద్వారా వారు జవాబులు పొందుకున్నారు. ఉపవాస ప్రార్థన ద్వారా వారి సమస్యలు తీర్చబడ్డాయి. ఉపవాస ప్రార్థన ద్వారా అనేక పరిస్థితుల నుంచి విడిపించబడిన భక్తుల జీవితాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అలాగే నేటి సమాజంలో కూడా ఉపవాస ప్రార్థన ద్వారా అనేక మంది దేవుని దగ్గర వారి సమస్యలను పరిష్కరించుకున్నట్లు మనం చూడగలం. కనుక ఉపవాస ప్రార్థన, ఉపవాసం ఉండి ఉపవాసం ఉండడు. ఇక్కడ ప్రార్థన కనబడదు కానీ, ప్రార్థన అనే పదం, దేవుడు అనే పదం కనబడదు కానీ అవి అంతరార్థంగా మనకు కనబడుతూ ఉన్నాయి. 16వ వచనంలో ఎస్తేరు తెగింపు, ఆ చివరి లైన్లో ఎస్తేరు తెగింపు మనకు కనబడుతూ ఉంది. నేను నశించేదను, దేవుని ప్రజల కొరకు చావడానికి ఎంత మాత్రం కూడా ఆమె సిగ్గుపడలేదని. దేవుని ప్రజల కొరకే చావడానికి ఎస్తేరు సిద్ధపడింది. ఈనాడు చిన్న సమస్య వస్తే చాలు, అక్కడ పెద్ద సమస్య ఉంది. 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ చంపబోతా ఉన్నారు. చాలా పెద్ద సమస్య. ఆ సమస్యను తీర్చాలంటే ఎవరి వల్ల కాదు, కేవలం అది దేవుడు వల్ల మాత్రమే ఆ సమస్య నుండి పరిష్కారం అనేది కలుగుతుంది. అది మనుష్యులకు అసాధ్యం. ఒక్కసారి రాజు ముద్ర పడిందంటే ఆ ముద్రని తుడిచివేయడానికి ఎవరికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల మధ్య ఎస్తేరు తెగించి అక్కడ రాజు దగ్గరికి వెళ్తా ఉంది. రాజు దగ్గరికి వెళ్తే ఆ రాజదండం, బంగారపు రాజదండం ఒకవేళ ఆమె వైపు చూపించకపోతే ఆమెను చంపివేస్తారు. రాణి అని కూడా చూడరు, ఎంత మాత్రం కూడా మినహాయింపు లేదు. అయినా దేవుని యొక్క ప్రజల కొరకై, తన ప్రజల కొరకై, యోధా ప్రజల కొరకై ఎస్తేరు చావడానికి కూడా సిద్ధపడినట్లు మనం చూస్తా ఉంటాం. ఈనాడు సమాజంలో చిన్న చిన్న సమస్యలు వస్తే చాలు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. వీరిని పిరికివారు అని బైబిల్ చెప్తా ఉంది. వీరికి నిత్య నరకాగ్ని ఉందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నేటి క్రైస్తవులు కూడా చిన్న చిన్న సమస్యల మధ్య, చిన్న చిన్న పరిస్థితుల మధ్య వారు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, సువార్త ఎంతో ఉండగా, నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉండగా వారి కొరకై వెళ్ళి సువార్త ప్రకటించి చనిపోవడానికి సిద్ధపడాలి. అంతేకాని ఈ లోకంలో ఉన్న తుచ్చమైన వాటి కోసం, అవి దేనికి పనికిరాని వాటి కోసం ఆశపడి నిరాశ చెంది నిస్పృహలోకి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే నాకు చెప్పి చేసుకోనండి. సువార్త చెప్పకూడని దేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే వారు చంపేస్తారనమాట. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే చాలు వారిని చంపేస్తారు. కనుక ఆత్మహత్య చేసుకునే బదులు ఆత్మల కొరకే చనిపోవడానికి సిద్ధపడండి. అనేక ప్రాంతాలు వెళ్ళి సువార్త ప్రకటించి ప్రభు కొరకే చనిపోవాలి. అంతేకాని ఆత్మహత్యలు చేసుకొని చనిపోతే నిత్య నరకాగ్ని ఉంది. ప్రియమైన సోదరి సహోదరులారా, దేవుని కొరకై, దేవుని యొక్క ప్రజల కొరకై ఎస్తేరు ఎంతో త్యాగం చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. చనిపోవడానికి సిద్ధపడినట్లు మనం చూస్తా ఉన్నాం. నేటి తరములో మనం ప్రభు కొరకై మనం జీవించవలసిన అవసరం ఉంది. ప్రభు కొరకై సువార్త ప్రకటించి హతసాక్షులుగా మారవలసిన అవసరం ఎంతో ఉంది. ఆత్మల రక్షణ కొరకై అనేక మందిని ప్రకటించడానికి, అనేక మందిని ప్రభు కొరకై సంపాదించడానికి మనం ముందుకు కొనసాగుదాం. ఎస్తేరు తెగింపు మనలో కూడా ఉండాలని
ఈ పాఠం మనకు తెలియచేస్తా ఉంది. ఎస్తేరు వలె తెగించి సువార్త పత్రికలు అందిస్తూ, ఆ కరపత్రికలు పంచుతూ, బైబిల్స్ పంచుతూ, నోరు తెరిచి సువార్త ప్రకటిస్తూ, ఎలా పడితే అలా కాదు కానీ జ్ఞానయుక్తంగా వివేకంగా ఆలోచన చేస్తూ ముందుకు అడుగు వేసి ఈ లోకంలో సువార్తను ప్రకటించడానికి, అనేక మందిని సంపాదించుకోవడానికి మనం ముందు కొనసాగుదాం. దయచేసి ఈ యొక్క 17వ వచనంలో కూడా మనం అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించిన. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించునని మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనలారా, చక్కగా వారి యొక్క ప్రయాసం మనకు అర్థమవుతా ఉంది. ఈ అధ్యాయములో 4వ అధ్యాయములో 17 వచనాల్లో 3 భాగాలుగా మనం ఆలోచన చేస్తూ వచ్చాం. మొర్దెకై ప్రలాపం, 127 సంస్థానంలో ఉన్న యోధుల కొరకే ప్రలాపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. 4 నుంచి 9 వచనాల్లో ఎస్తేరుకు అలాగే మొర్దెకైకి మధ్య హతాక్ అనే వ్యక్తి మంచి సంభాషణ, అక్కడ ఉన్న వారి సంభాషణలు చక్కగా వాటిని ఆ వ్యక్తి తీసుకొచ్చినట్లు మనం చూస్తున్నాం. మధ్యవర్తిత్వాన్ని చక్కగా నెరవేర్చిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు హతాక్ అనే వ్యక్తి. కనుక ఈ వ్యక్తి ఒక మాటకి 4 మాటలు కలపలేదు, కానీ ఎగ్జాక్ట్గా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ని తీసుకొచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. హతాకు జీవితాల్లో నేర్చుకోవాల్సిన పాఠం యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. ఒక ఇన్ఫర్మేషన్ మనం వింటే వాటిని చక్కగా ఇతరులకు అది అట్లాగే తెలియచేయాలి, కానీ 4 మాటలు కలిపి 4 మాటలు కాని మాటలు, 4 మాటలు అయిన మాటలు అంతా మిక్స్ చేసి ఇతరులకు చెప్పడం అనేది మంచి లక్షణం, క్రైస్తవ లక్షణం కాదు. కనుక హతాకు వలె యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అందించే వరంగా ఉండాలి. 10 నుంచి 17 వచనాల్లో ఎస్తేరు ప్రతిస్పందన చక్కగా ప్రతిస్పందించింది. నేను రానేనులే, నాకేం కాదులే, నేను బాగుంటాను, నేను అనుకోలేదు, కానీ తెగించి ప్రాణాన్ని పోగొట్టుకుండా సిద్ధపడింది తన ప్రజల కొరకై. ఆ విధంగా మన జీవితాల్లో కూడా మంచి ప్రార్థన కలిగి, మంచి మధ్యవర్తిత్వాన్ని కలిగి, మంచి ప్రతిస్పందన కలిగి ప్రభు కొరకే జీవించడానికి, అనేక ఆత్మలను సంపాదించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్.